ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు గోడం నాగేష్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు చెందిన 221 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రి జూపల్లి కృష్ణారావుకి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా బోధ్ రెవెన్యూ డివిజన్, ఫైర్ స్టేషన్, డిఎస్పీ కార్యాలయం రోడ్లు మంజూరు చేయాలని కోరారు. అంటే మారుమూల ప్రాంతాలు, కొండలు, గుట్టలు, వాగులు, మొక్కలు, కరెంట్ ఉన్నది, రోడ్డు ఉన్నది, అన్ని ఒక్కోటి అన్ని అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా కొంచెం మేము వచ్చే రిప్యుటేషన్ మీద మీరు కొంచెం స్పందించి మంజూరు చేయాలి. ఎందుకంటే సిసి రోడ్ల విషయంలో గతంలో కూడా మనం 30-40 కోట్ల రూపాయలు సిసి రోడ్లు మనం ఇచ్చినాం. ఇంకా ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువ. ఇప్పుడు వేరే నియోజకవర్గంలో కూడా 20 కోట్లు ఇస్తున్నారు, మాకు కూడా 20 కోట్లు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ డెవలప్ అవుతున్నారు. అవి వాళ్ళు సిసి రోడ్డు వేయాలన్నా జాగాలు లేవు. మా దగ్గర జాగా వస్తున్నారు కాబట్టి కొంచెం మా దగ్గర ఎక్కువ మీరు దయ చూపి, ఈ ట్రైబల్ కాన్సెప్ట్ కాబట్టి మీరు కొంచెం దయ చూసి కొంచెం ఎక్కువ పెద్ద మొత్తంలో మాకు అమౌంట్ మంజూరు చేయాలి ఈసారి సీజన్ అని చెప్పేసి కూడా ఈ సదనంగా తెలియజేసుకుంటే ఇంకా చాలా తప్పకుండా ఆ రెవెన్యూ విషయంలో కొంచెం మాట్లాడండి. ఇచ్చోడలో కూడా ఒక పెండింగ్ ఒకటి మనకు పోలీస్ సబ్ డివిజన్ మేము ఎందుకంటే ఒక డిఎస్పీ కలవాలంటే మేము ఉట్నూరు పోవాలి. ఒక డిఎస్పీ కలవాలంటే ఈడికి ఉట్నూరు పోవాలి. ఉట్నూరు 100 కిలోమీటర్లు దాటాలి. 100-200 కిలోమీటర్లు మేము ఉట్నూరు ఎక్కడ, మేము ఎక్కడ, పోటీ ఎక్కడ. కాబట్టి ఇవన్నీ ఉల్టా పల్టా ఉన్నాయి సార్. కొంచెం తప్పకుండా ఈ పోలీస్ డివిజన్ కూడా మా దగ్గర మా ఇచ్చోటం లేకుంటే పోలీస్ ఇక్కడ మీరు మాట్లాడి తప్పకుండా ఇవన్నీ కొన్ని ఇష్యూస్. తర్వాత ఫైర్ స్టేషన్ లో కూడా మొన్న సార్ ఫైర్ మొన్న ఒక పత్తి కాలిపోయింది. ఇక్కడ పత్తి కాలిపోతే నారాపల్లిలో పత్తి కాలిపోయింది. ఇక ఇచ్చోడం నుంచి పరిస్థితి రావాలంటే అక్కడ మొత్తం కాలి పడుతుంది, ఇల్లు పోయింది, మొత్తం పోయింది. కాబట్టి దయచేసి పరిస్థితులు కూడా మనం ప్రపోజల్ పంపించినాం సార్. 2 సీట్లు సీఎం గారు 2 సీట్లు కూడా పంపించారు. కాబట్టి తప్పకుండా దాన్ని మీరు దృష్టి పెట్టి మాకు చెప్పిస్తారని చెప్పేసి కూడా అదే కోరుతూ, అదేవిధంగా కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి.